ఫస్ట్ టైం ఇంట్లో పావ్ బాజీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం పొటాటోస్, బీట్రూట్, అలాగే క్యారెట్, బటానీ ఇవన్నీ కూడా బాయిల్ చేసుకొని స్మాష్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ మా దాన్ని చూసారా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఆనియన్ కూడా ఫ్రై చేస్తుంది. ఈ మధ్య ఏంటో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. కుకింగ్ చేసేటప్పుడు పక్కకు వచ్చి అది కూడా కుక్ చేస్తుంది. అండ్ ఇందులోని ఫ్రై అయిన తర్వాత టమాటా పేస్టు అలాగే మనం ఆల్రెడీ స్మాష్ చేసుకున్నాం కదా, సో ఆ పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొద్దిగా కొత్తిమీర అలాగే బటర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. సో మెయిన్గా దీంట్లో కసూరి మేతి మంచిగా ఉంటుందండి. సో అది కూడా నేను ఇక్కడైతే యాడ్ చేస్తున్నాను. అండ్ ఇదంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ అలా బయటకు వస్తున్నప్పుడే దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక పక్క ఇక్కడ బ్రెడ్ని కూడా రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట. బటరు అలాగే కొద్దిగా ఆల్రెడీ మనం కర్రీ ప్రిపేర్ చేసాం కదా, దాన్ని కూడా యాడ్ చేసి 2 సైడ్స్ కూడా నేను ఇలా రోస్ట్ చేసుకున్నాను. ఫైనల్లీ పావ్ బజీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ టైం ట్రై చేసినా సరే మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.